బాలకృష్ణ 110వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో లాక్ చేసిన సంగతి తెలిసిందే. అఖండకి సీక్వెల్ గా అఖండ 2ని పట్టాలెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారు. హిందుత్వ కాన్సెప్ట్ తో తెరకెక్కిన అఖండ నార్త్ కి కూడా బాగా కనెక్ట్ అవడంతో రెండవ భాగాన్ని ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి స్టోరీ పనుల్లో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ 109వ చిత్రం ముగించుకొని బయటకు రాగానే స్టోరీ సిద్ధం చేసి పెట్టాలి, వెంటనే పట్టాలెక్కించాలి. ఈ నేపథ్యంలో ఏమాత్రం సమయం వృధా చేయకుండా బోయపాటి ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. సినిమాలో ఏపీ రాజకీయాన్ని టచ్ చేస్తున్నారట. బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా ఏపీ పాలిటిక్స్ మీదనే నడుస్తుందని, అండర్ కరెంట్ గా హిందుత్వం బేస్ అయి ఉంటుందంట. దీనిలో భాగంగా కథలో రాజకీయ విషయాలను, డైలాగులను జోడిస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైలాగులు కొన్ని రాయించాలని బోయపాటి ఫిక్స్ అయ్యారట. వాటిని బాలయ్య నోట అంత పవర్ఫుల్ గా చెప్పించనున్నారట. గత ప్రభుత్వ పరిపాలనను విమర్శిస్తూ కొన్ని పాత్రలు సైతం తెరపైకి కనిపించబోతున్నాయంట. బేసిక్ గానే బాలయ్య, బోయపాటి అంటే సినిమాలో రాజకీయ నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రజ్ఞ జైస్వాల్ ని రిపీట్ చేస్తున్నారట. అఖండలో అమ్మడు నటించిన సంగతి తెలిసిందే. అందులో బాలయ్య, ప్రజ్ఞ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అందుకే మరోసారి బోయపాటి రిపీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అఖండలో కనిపించినటువంటి పాత్రలు అఖండ 2లో కంటిన్యూ అవుతాయంట. ఇందులో ప్రజ్ఞ కూడా ఒకరు. అంతేకాకుండా బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో మరో మూవీ రూపొందుతున్న విషయము మనందరికీ తెలుసు. ఇందులో హీరోయిన్ గా ఉర్వశి రౌజలను ఫిక్స్ చేశారు. కానీ అందులో మరో హీరోయిన్ గా ప్రజ్ఞని కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో ఆమె హ్యాట్రిక్ కొడుతుందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రజ్ఞ జైస్వాల్ కూడా ఈ మధ్య కాలంలోనే సెట్స్ లోకి కూడా వచ్చిందని సమాచారం. అఖండ మూవీ తర్వాత ప్రజ్ఞ జైస్వాల్ ను ఇండస్ట్రీలో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మళ్లీ బాలయ్య సినిమాతోనే ఆమె మరోసారి హీరోయిన్ గా వస్తుండటం ఆమె అదృష్టం అని చెప్పాలి. అఖండ 2కు సంబంధించిన స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుతున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు. బాలయ్య ప్రస్తుతం తన 109వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అఖండ 2లో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఇందులోనే మోక్షజ్ఞ కూడా ఒక స్పెషల్ రోల్ కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం బోయపాటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ ని రాశాడని, సెకండ్ హాఫ్ లో మోక్షజ్ఞ క్యారెక్టర్ వస్తుందని అంటున్నారు. ఇంకాస్త ముందుకేసి టెస్ట్ షూట్ జరిగిందనే పుకారు కూడా చాలా వేగంగానే సర్క్యులేట్ అవుతుంది. అఖండ సీక్వెల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.